ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, ఈ ఆగస్టు మాసము 19వ తారీఖు బుధవారపు ఉదయకాల శుభాలు ప్రభునామంలో మీ అందరికీ కూడా దీవెన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకోగలిగితే, మనము నడిచే నడత మన దృష్టికి నిర్దోషంగా కనపడవచ్చు. మనం ఎంచుకున్న మార్గము మనకి మంచిగా ఉండొచ్చు. మనం చేసే ప్రయాణము, గమ్యము అది ఎలా ఉంటుందో తెలియకపోయినా దాని గురించి ఊహల్లో మంచిగానే ఊహించుకోవచ్చు. కానీ మన ప్రవర్తన మన దృష్టికి నిర్దోషమవుతుంది. మన నడవడిక, మనం వెళ్ళే మార్గం మనకు మంచిగా ఉంటుంది. కానీ దేవుడు అంతరంగాలను, ఆత్మలను పరిశోధించే దేవుడికి మరుగైనది ఏదీ లేదని గ్రహించుకోవాలి. దేవుడు అన్నీ చూస్తున్నాడు. మన ప్రవర్తన చూస్తున్నాడు, మన నడతలు చూస్తున్నాడు, మన జీవిత విధి విధానాలు చూస్తున్నాడు. అన్నిటికంటే మన అంతరంగములో ఉన్న సమస్తము కూడా ఎరిగిన దేవుడు, మాట నోటికి రాకముందే తెలుసుకున్న గొప్ప దేవుడు. అందుకనే దేవుడు చూస్తున్నాడన్న భయముతో మనం బ్రతకాలి. దేవుడు అంతరంగాలను కూడా ఎరిగిన వాడని మన ఆలోచనలు ఆయన ఎదుట సరిగా ఉండాలి. ఇక రెండవదిగా, పనుల భారాన్ని యెహోవా మీద ఉంచితే, దేవుని దగ్గర ఉంచితే, అప్పుడు మనం ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. మన శక్తి సామర్థ్యాల మీద మనము నమ్మకం పెట్టుకుంటే, మనకున్న ప్రతి దాని మీద మనము నమ్మకం ఉంచితే, అది ఒమ్ము కావచ్చు. మన నమ్మకాన్ని మనము రీచ్ అవ్వకపోవచ్చు. కానీ ప్రతి దానికి దేవుని చిత్తాన్ని వేడుకుని ఆయనకు అప్పగించుకుంటే, ఆయన ఖచ్చితంగా మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేసి, మన పనుల భారాన్ని, మన జీవితంలో ఉన్న భారం అనే దాన్ని తీసివేసి తేలికగా, మన కాడిని తేలికగా చేసే దేవుడు ఆయనే. అందుకనే మనము నడిచే నడతలు ఎలా ఉన్నాయో మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే, నిర్దోషంగా కనబడితే, ఆత్మలను పరిశోధించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా, మన స్వనీతిని ఆధారం చేసుకుని మన ప్రయత్నాలు చేయటం కంటే, ప్రభు చిత్తాన్ని వేడుకుని భారమైన ప్రతి పనిని ఆయనకు అప్పగిస్తే, అప్పుడు మన ఉద్దేశాలు సఫలపరుస్తాడు. అలా సఫలత పొంది, మన్నన మెప్పులు పొంది, దేవుని ఎదుట నిర్దోషంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. ప్రేమించి రాత్రంతా సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి దినచర్య ప్రార్థనతో ప్రారంభించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపకై కృతజ్ఞతలయ్యా. ఎందరో ఆలకిస్తూ ఈ మాటలు అంగీకరిస్తూ వారి జీవితాల్లో అన్వయించుకుని పాటించి నిత్యము కూడా వాటి ద్వారా జీవిస్తున్నారు. వారందరినీ ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూని కాపుదలు ఉంచండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయాకిరీటాలు ఇచ్చి, నువ్వు అనుగ్రహించిన దినమంతట్లో కూడా మాకు తోడుగా నడిపించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.